ఇన్ పైథాన్ ఇన్ పైథాన్ వీ హ్యావ్ మనకి 3 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. పైథాన్ 1.x, సెకండ్‌ది ఏంటి? పైథాన్ 2.x, థర్డ్‌ది ఏంటి? పైథాన్ 3.x. ఫస్ట్ ఈ క్లాస్ అన్నీ మీకు చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే యాస్ ఏ ట్యూటర్ నేను చెప్పాలి కాబట్టి హిస్టరీ ఆఫ్ పైథాన్, వెర్షన్స్ ఆఫ్ పైథాన్ చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంకా కోడింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇది థియరీ కాబట్టి సో, కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఇదేంటంటే పైథాన్ 1.x మనకి 3 టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి పైథాన్‌లో కూడా. పైథాన్ 1.x, పైథాన్ 2.x, పైథాన్ 3.x. మరి పైథాన్ 1.x కిందన ఉండేదా అంటే ఉండేది. అదేంటంటే 0.9. ఓకే. 0.9 ఇదన్నీ మీకు ప్రాక్టికల్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. యూ డోంట్ వరీ. ఓకే. మీకు ప్రాక్టికల్‌గా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆఫీషియల్ వెబ్‌సైట్ అని చెప్పి దాంట్లోకి వెళ్లి వెబ్‌సైట్ ఓపెన్ చేసి ప్రతీది ప్రాక్టికల్ గురించి చెప్తాను. మీరైతే డోంట్ వరీ. ఓకే. పైథాన్ 1.xలో ఈ 1 అనేది ఏంటంటే ఇందాక చెప్పాను కదా! చెప్పండి. ఈ 1 అనేది ఏంటి? మేజర్ వెర్షన్. ఓకే. ఈ x అనేది మైనర్ వెర్షన్ అన్నమాట. మైనర్ వెర్షన్. ఈ మైనర్ వెర్షన్ ఏం చేస్తది? ఈ మైనర్ వెర్షన్ నంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండొచ్చు? 0, 1, 2, 3, 4, 5, 6 ఎక్సెట్రా ఉండొచ్చన్నమాట. సో, ఈ వెర్షన్స్ అన్ని మీకు చూపిస్తాను. కంగారు పడకండి. అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు ఇవన్నీ చూపిస్తా. ఇది తెలియడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ అటెండ్ అయ్యేటప్పుడు స్ట్రిక్ట్ ఇంటర్వ్యూయర్ వస్తే ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అందుకనే. సో, పైథాన్ 2.x అనేది చూసుకుంటే ఇది కూడా మేజర్ వెర్షన్. ఈ x అనేది మైనర్ వెర్షన్. 0 నుంచి 7 దాకా ఎంతైనా ఉండొచ్చు. రైట్. అలాగే పైథాన్. ఇప్పుడు పైథాన్‌లో ఈ 3 అనేది మేజర్ కదా! ఇప్పుడు మనకు కరెంట్ ఉన్న వెర్షన్ ఏంటి అంటే 3.14 ఇప్పుడు కరెంట్ మనకుంది. 3.14. 3.15 అనేది ఇంకా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవుతుంది. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ఓకే. ఎవ్రీ ఇయర్‌ని అక్టోబర్‌ని ఒక వెర్షన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, లాస్ట్ ఇయర్ ఏం చేశారు వీళ్ళు? లాస్ట్ ఇయర్ 2024 కదా! సో, 2024 అక్టోబర్ మంత్‌లో వీళ్ళు ఏం చేశారంటే 3.13 రిలీజ్ చేశారు. ఇప్పుడు 2025 అక్టోబర్‌లో 3.14 రిలీజ్ చేశారు. ప్రీవియస్ వర్షన్ వచ్చేసి 3.12 అదేంటంటే 2023 అక్టోబర్‌లో 3.12 అనమాట. సో, ఇలా వెర్షన్స్ వీళ్ళు రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కరెంట్ ఉన్న వెర్షన్ ఏంటంటే 3.14 అది మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో పైథాన్ 3.x ఇది ఏదైతే ఉందో ఈ లేటెస్ట్ వెర్షన్ పైథాన్ 3.x ఇది ఏం చేస్తది అంటే ఇది 3.xని సపోర్ట్ చేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 2.xని సపోర్ట్ చేయదు. మరి ఈ 2.x ఏం చేస్తదంటే 2.x అనేది 1.xని సపోర్ట్ చేయదు. ఓకే. ఒకవేళ పైథాన్ 2.x అనేది పైథాన్ 1.x అంటే బ్యాక్వర్డ్ ఓకే. వెనక ఉన్నటువంటి వెర్షన్ సపోర్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్ పాయింట్ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ చేసి మరి చెప్తున్నా. దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఓకే. సో, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటే ఏంటి? ముందున్న వెర్షన్ అంటే పైథాన్ 2.x, పైథాన్ 1.xని సపోర్ట్ చేస్తే ఓకే. సపోర్ట్ చేస్తే దాన్ని మనం బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటాం. కానీ మన పైథాన్‌లో ఏంటి? పైథాన్ 2.x అనేది పైథాన్ 1.xని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి పైథాన్ డజంట్ సపోర్ట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ.